ఇప్పుడు నేనైతే చపాతీ కోసం అయితే మిల్ మేకర్ కర్రీ చేస్తాను కదండి. దానికోసం అయితే ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. తర్వాత ఉల్లిగడ్డ ఒక 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇప్పుడు అయితే మంచిగా మగ్గనియాలి. నేనైతే సింపుల్ ప్రాసెస్ చెప్తున్నానండి. మిల్ మేకర్ కర్రీ అనేది నేను ఎప్పుడు చేసుకునేలాగానే ఏ మసాలాలు అవి ఏమి యాడ్ చేయకుండా మంచిగా సింపుల్గా ఉండేలాగా అయితే నేను చెప్తున్నానండి. అయితే మిల్ మేకర్ అయితే కొన్ని గోరువెచ్చని నీళ్ళలో అయితే వేసి అయితే ఇట్లా పెట్టేసుకుంటే నానుతుంది. లేకుంటే మాత్రం డైరెక్ట్ వేసేసినమంటే గట్టిగా అయిపోతుంది. అందుకోసమే ఇట్లా వాటర్లో మునుగుకుంటే ఎంత గట్టిగా ఉంటుంది. అదే వాటర్లో మునుగుతే మాత్రం ఇట్లా ప్రెస్ అయిపోతుంది. లైట్గా సాల్ట్ వేస్తే ఉల్లిగడ్డలు అనేది తొందరగా మగ్గిపోతాయి కదా అండి. నేనైతే కొంచెం వేసుకున్నాను. మనకు గ్రేవీ ఎక్కువ కావాలంటే టమాటాలు ఉల్లిగడ్డలు వేసుకుంటే మిల్ మేకర్ కర్రీ అనేది గ్రేవీ అయితే చాలా మంచిగా వస్తుందండి. మగ్గిపోయింది మంచిగా. ఇప్పుడైతే చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు తీసుకున్నానండి. నాగే ఉన్నాయి సరిపోతే. ఎందుకంటే మిల్ మేకర్ ప్యాకెట్ 10 రూపీస్ అనేది తీసుకున్నాను. నేను విడిగా తీసుకోలేదు. ఇలాంటి 10 రూపీస్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. విడిగా తీసుకుంటే బాగుండట్లేదు ఈ మధ్యలో. అందుకని నేను ప్యాకెట్ 10 రూపీస్ తీసుకున్నాను. సరిపోతుంది. దాని దగ్గర మనం టమాటాలు కొన్ని వేసుకుంటే గ్రేవీ అనేది వస్తుంది. ఇవన్నీ మధ్యలో పెట్టుకొని మనం మగ్గించుకోవాలి. టమాటా అనేది మధ్యలో ఈజీగా ఉడికిపోతుంది. వాటర్ పోస్తానేమో ఇట్లా గ్రేవీ లాగా లూజ్గా అయిపోతుంది. ఇప్పుడు మనం దీని దగ్గర తయారుగా ఉంచుకుంటే సరిపోతుంది. కొన్ని అంటే కొన్ని పోసానండి. వాటర్ గ్లాస్తోనే అందులో టీ గ్లాస్తోనే అందులో సగం పోసాను అంతే. అది అయిపోయింది. నేను ఇప్పుడు బంధిస్తున్నాను. ఇంత గ్రేవీ ఉంటే చాలండి.